India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hitech's Charminar. Medicover Women and Child Hospital. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమవుతుంది. 2024 జనవరి 22న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అదే రోజున మరో ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అయోధ్య చుట్టుపక్కల ఉన్న 105 గ్రామాలకు చెందిన సూర్యవంశ క్షత్రియుల శపథం నెరవేరనుంది. రామ జన్మభూమి అయోధ్య చుట్టుపక్కలున్న 1,500,000 మంది సూర్యవంశ క్షత్రియులు 500 ఏండ్ల తర్వాత తలపాగా, చెప్పులు ధరించనున్నారు. 16వ శతాబ్దంలో మొఘలుల దండయాత్రలో రామ మందిరాన్ని కూల్చివేశారు. ఆ సమయంలో వారిని అడ్డుకునేందుకు సూర్యవంశ క్షత్రియులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. సాహసోపేతంగా పోరాడినప్పటికీ వారు ఆలయ కూల్చివేతను అడ్డుకోలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన వారంతా అదే మందిరాన్ని కూల్చిన చోట కొత్త గుడి కట్టే వరకు తలపాగా ధరించమని, గొడుగులు వాడమని, కాళ్లకు చెప్పులు వేసుకోమని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి గత 500 ఏండ్లుగా వారు తమ ఇంట్లో పెళ్లి సహా ఎలాంటి వేడుకలు, శుభకార్యాలు జరిగినా తలపాగా ధరించలేదు. 22 జనవరి 2024న రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో 5 శతాబ్దాల శపథం నెరవేరనుంది. ఆ రోజు నుంచి సూర్యవంశ క్షత్రియులు తలపాగా, కాళ్లకు చెప్పులు వేసుకోనున్నారు. గత 500 శతాబ్దాల నుండి వీరు తమ ఇంట వివాహం, వేడుకలతో పాటు ఎటువంటి సమయంలో కూడా తలపాగా ధరించలేదు. తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి గత 5 శతాబ్దాల పాటు ఈ సూర్యవంశ క్షత్రియులు వివాహ సందర్భాల్లో కాళ్లకు చెప్పులు, తలపాగా, గొడుగు ధరించకుండా జీవించారు. ఈ నేపథ్యంలో కొందరు అయోధ్య చుట్టుపక్కలున్న 105 గ్రామాల్లోని సూర్యవంశ క్షత్రియులకు రామమందిర ప్రారంభోత్సవ రోజున ధరించేందుకు తలపాగలు పంపిణీ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.